హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ టాపిక్ డిస్కస్ చేద్దాం. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లో 2 మార్క్స్ కానీ లేదంటే 4 మార్క్స్ కానీ క్వశ్చన్స్ వస్తాయి. 2+2 ఏవైనా టూ మార్క్స్ రావచ్చు, లేదంటే 4 మార్క్స్ రావచ్చు. సో ఈ వీడియోలో ఓన్లీ 2 మార్క్స్ డిస్కస్ చేద్దాం. 4 మార్క్స్ కోసం ఇంకా వేరే వీడియో ఉంటుంది, చూడండి. సో 2 మార్క్స్ లో ఎక్కువ అడిగే క్వశ్చన్స్ యాజ్ యూజువల్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. బాగా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ అడిగిన క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ సిన్ గ్యాస్ అని అడుగుతారు. సిన్ గ్యాస్, ఎక్స్ప్లెయిన్ సిన్ గ్యాస్. యాక్చువల్గా సిన్ గ్యాస్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. సో దాన్ని సిన్ గ్యాస్ అని ఎందుకు అనాలి అంటే ఈ కాంపౌండ్ యూజ్ చేసి, ఈ సిన్ గ్యాస్ యూజ్ చేసి మిథనాల్ అనే ఒక కాంపౌండ్ ని మనం సింథసైజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద సింథసైజ్ ఆఫ్ మిథనాల్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సిన్ గ్యాస్. సో సిన్ గ్యాస్ అంటే ఏంటంటే ఫస్ట్ కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ which is giving CH3OH. So the combination of carbon monoxide and hydrogen, this is called syn gas. Carbon monoxide and hydrogen, this combination is known as syn gas. Why are we are calling that? Means we are preparing, we are synthesizing methanol by using this combination. Methanol ni synthesize చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని సిన్ గ్యాస్ అంటాం. సో మనం రాసేటప్పుడు కూడా ద కాంబినేషన్ ఆఫ్, కెన్ రైట్ దట్ ద మిక్చర్, కెన్ రైట్ కాంబినేషన్ ఆర్ మిక్చర్, ద మిక్చర్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్, ఇదే కదా మనం తీసుకుంది, అండ్ హైడ్రోజన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ methanol. So we are using to prepare methanol, synthesize the methanol, right? is known as syn gas. ఇలా డెఫినేషన్ రాసేసి ఆ ఈక్వేషన్ రాస్తే సరిపోతుంది. సో ద మిక్చర్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ విచ్ ఆర్ యూజింగ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ మిథనాల్. సో 2 మార్క్స్ కి సరిపోతుంది కదా, 2 మార్క్స్ వచ్చేస్తాయి ఇది రాస్తే. ఆ ఈక్వేషన్ రాయాలి అంతే. ఓకే, సో కార్బన్ మోనాక్సైడ్ ని అలాగే హైడ్రోజన్ గ్యాస్ ని మిక్స్ చేసి మనం ప్రిపేర్ చేసేది మిథనాల్. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని వాటర్ గ్యాస్ అని కూడా పిలుస్తారు. సిన్ గ్యాస్ అన్న వాటర్ గ్యాస్ అన్న ఒకటే, సిన్ గ్యాస్ ఆర్ వాటర్ గ్యాస్. ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, అది మనల్ని అడగొచ్చు అడగకపోవచ్చు, జస్ట్ ఫర్ రిమెంబర్, CO+H2 సిన్ గ్యాస్ కదా, CO+N2 అంటే కార్బన్ మోనాక్సైడ్ తో నైట్రోజన్ గ్యాస్ కలిస్తే దాన్ని ప్రొడ్యూసర్ గ్యాస్ అంటాం. అంటే దే మే ఆస్క్ యు దట్ వాట్ ఈస్ ద ప్రొడ్యూసర్ గ్యాస్ అని అడగొచ్చు. మీరు ఏం రాశారు, ద మిక్చర్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్ విచ్ ఈస్ యూజ్డ్ టు ప్రిపేర్ మిథనాల్ ఇస్ నోన్ యాజ్ సిన్ గ్యాస్. ఇక్కడ ఏం రాస్తాం, the mixture of or combination of carbon monoxide and nitrogen gas is known as producer gas. Okay, so like that we can write for 2 marks. ఇంకొక 2 మార్క్స్ క్వశ్చన్ ఏం అడుగుతారంటే, కోల్ గ్యాసిఫికేషన్. మీరు ఇక్కడ ఈ క్వశ్చన్ చూస్తే అర్థం అవుతుంది ఎలా రాయాలని చెప్పి. కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏంటి, ఇది సి సాలిడ్ ఉంది కదా, దీన్ని కోల్, ఇది కోల్ తీసుకుంటాం మనం, బొగ్గు అంటుంటాం కదా, కోల్. ఇదేంటి, స్టీమ్ లేదంటే వాటర్ వేపర్ అని అంటాం. సో ఈ కోల్ ని స్టీమ్ తో 1270 కెల్విన్ టెంపరేచర్ దగ్గర రియాక్షన్ చేస్తే మనకు వచ్చేది ఏంటిది, ఇదేమంటాం, సిన్ గ్యాస్ అంటాం. ఇంతకుముందే మనం చూసాం కదా, ఇంతకు ముందు క్వశ్చన్ లో సిన్ గ్యాస్ అంటాం. అంటే అలా సిన్ గ్యాస్ ని ప్రిపేర్ చేయడాన్ని మనం కోల్ గ్యాసిఫికేషన్ అంటాం. అంటే ఎలా రాయొచ్చు దీన్ని, సింపుల్ గా మనం నార్మల్ వర్డ్స్ రాస్తే సరిపోతుంది. ద ప్రిపరేషన్ ఆఫ్, ఏం ప్రిపేర్ చేసాం చూడండి, ఈక్వేషన్ చూడండి, సిన్ గ్యాస్. దీన్ని ఏమంటాం మనం, వాటర్ గ్యాస్ అని కూడా అంటాం. సిన్ గ్యాస్ ఆర్
వాటర్ గ్యాస్ ఇంతకుముందు క్వశ్చన్ డిస్కస్ చేశాం కదా, CO+H2 ఉంటే సిన్ గ్యాస్, లేదంటే వాటర్ గ్యాస్. CO+N2 ఉంటే ప్రొడ్యూసర్ గ్యాస్. సిన్ గ్యాస్ బై ద స్టీమ్ of water and coal at 1270 Kelvin. అంతే కదా, మనం ఏం తీసుకున్నాం, స్టీమ్ ఆఫ్ వాటర్ అండ్ కోల్ అట్ 1270 Kelvin టెంపరేచర్ ఈజ్ కాల్డ్ అంటే ఆ ప్రాసెస్ ని, ద ప్రిపరేషన్ ఆఫ్, ఓకే అది కూడా రాద్దాం, ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ సిన్ గ్యాస్ by steam of water and coal at 1270 Kelvin temperature is known as coal gasification, or is called coal gasification. So this is also, they may ask you for 2 marks. Very, very important. Okay. Next question చూద్దాం. Next question based on memory ఉంటాయి, అంటే యూజెస్ అడుగుతారు. హైడ్రోజన్ యూజ్ ఏంటి, హైడ్రోజన్ పెరాక్సైడ్ యూజ్ ఏంటి, అలా. ఓకే. సో తర్వాత ఏమడుగుతారంటే, రైట్ ఏ ఫ్యూ లైన్స్ ఆఫ్ యూటిలిటీ ఆఫ్ హైడ్రోజన్ యాజ్ ఏ ఫ్యూయల్, అంటే హైడ్రోజన్ ఎక్కడ యూజ్ చేస్తామని అడుగుతారు. మనకు ఆల్రెడీ తెలిసి ఉంటే ఏదైనా రాయొచ్చు మీరు, హైడ్రోజన్ యూజ్ అయితే చాలు. అది నిజంగా హైడ్రోజన్ యూజ్ అయితే మీకు మార్క్స్ ఇచ్చేస్తారు. 2 మార్క్సే కాబట్టి 2 లైన్స్ రాస్తే సరిపోతుంది. యాజ్ ఫ్యూయల్ టు జనరేట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేట్ చేయడానికి హైడ్రోజన్ గ్యాస్ ని యూజ్ చేస్తాం. ఇంకో మేజర్ యూజ్ ఏంటంటే, వెల్డింగ్ పర్పస్ లో చాలా మంది చూసే ఉంటారు. వెల్డింగ్ ఎలా చేస్తారు అని చెప్పి, ఒక చిన్న పైప్ ఉంటుంది, ఆ పైప్ నుంచి గ్యాస్ వస్తుంది, ఆ గ్యాస్ మండుతూ ఉంటుంది. సో అది మండుతూ ఉండే గ్యాస్ ఏది అంటే అది హైడ్రోజన్ గ్యాస్. సో హైడ్రోజన్ గ్యాస్ అంటే హైడ్రోజన్ మాలిక్యూల్స్ డయాటమిక్ గ్యాస్ కదా, ఆ అటామిక్ గ్యాస్ బర్న్ అయినప్పుడు ఆటమ్స్ గా విడిపోతుంది. ఆ గ్యాస్ ని మనం మెటల్ సర్ఫేస్ మీదకి పంపించినప్పుడు మళ్ళీ డైహైడ్రోజన్ గా ఫామ్ అవడానికి ట్రై చేస్తుంది. అంటే ఆ రెండింటి హైడ్రోజన్ ఆటమ్స్ మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది. ఆ బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అది ఆల్మోస్ట్ 4000 Kelvin టెంపరేచర్ ఉంటుంది. 4000 Kelvin మీన్స్ ఇట్స్ వెరీ హై టెంపరేచర్. సో అంత టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఆ మెటల్ ఏమవుతుంది, మెల్ట్ అవుతుంది. ఆ మెల్ట్ అయినప్పుడు మనం ఆ మెటల్ ని కట్ చేయొచ్చు, లేదంటే ఆ మెటల్ ని ఇంకో మెటల్ తో అటాచ్ చేయొచ్చు. సో దానికి యూజ్ చేస్తాం. కాబట్టి మనం ఫర్ వెల్డింగ్ అండ్ కటింగ్ ద మెటల్స్ అని రాయొచ్చు. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే సింపుల్ గా ఉన్నాయి కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ యూజెస్ కూడా అడుగుతారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ లో యాజ్ ఏ మైల్డ్ యాంటీసెప్టిక్ ఏజెంట్ యూజ్డ్ ఆన్ ద స్కిన్. చిన్న చిన్న కట్స్ అయినప్పుడు, ఇంజరీస్ అయినప్పుడు, బోన్స్ అయినప్పుడు, సో సెప్టిక్ అవ్వకుండా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే దాన్ని క్లీన్ చేస్తారు హైడ్రోజన్ పెరాక్సైడ్. అది వేయంగానే చిన్న లాదర్ వస్తుంది, నురుగు వస్తుంది. అదేంటంటే దాని మీద డస్ట్ మొత్తం క్లీన్ చేస్తుంది. తర్వాత దానికి బ్యాండేడ్ వేస్తారనమాట. తర్వాత యాజ్ ఏ బ్లీచింగ్ ఏజెంట్ ఇన్ టెక్స్టైల్స్, పేపర్, పల్ప్. బ్లీచింగ్ ఏజెంట్ అంటే విచ్ ఈస్ యాడింగ్ కలర్. ఓకే. హెయిర్ డైలో కూడా యూజ్ చేయొచ్చు. హెయిర్ డైలో కలర్ దానికి యూజ్ చేస్తారు. లెదర్ షాప్ లో యూజ్ చేస్తారు. టెక్స్టైల్స్ అంటే క్లాత్ ఇండస్ట్రీ, దాంట్లో యూజ్ చేస్తారు. అలాగే పేపర్ పల్ప్, డిఫరెంట్ కలర్స్ మీరు చూస్తూ ఉంటారు, డిఫరెంట్ కలర్స్ లో పేపర్ ఉంటుంది. సో దాంట్లో కూడా ఆ పేపర్ పల్ప్ లో, కాగిత గుజ్జులో కూడా H2O2 యాడ్ చేస్తారు. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే అవి కూడా యాడ్ చేయొచ్చు. సో 2 మార్క్స్ కాబట్టి ఆ 2 సరిపోతాయి. ఓకే. వెల్డింగ్ దానికి ఎక్స్ప్లెనేషన్ అయితే అవసరం లేదు, నో యూజ్. ఓకే. నెక్స్ట్ క్లార్క్స్ ప్రాసెస్. ఈ క్లార్క్స్ ప్రాసెస్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే, మీరు 4 మార్క్స్ వీడియో కనుక చూస్తే అందులో హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. హార్డ్ వాటర్ అంటే మీరు వినే ఉంటారు. అందులో మెగ్నీషియం అయాన్స్, కాల్షియం అయాన్స్, బైకార్బోనేట్, సల్ఫేట్ అండ్ క్లోరైడ్ అయాన్స్ ఉంటాయి. అంటే కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్, మెగ్నీషియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్ అని ఉంటాయి. సో 2 టైప్స్ ఆఫ్ హార్డ్ వాటర్ ఉంటుంది, ప్రాసెసెస్ ఉంటాయి. ఒకటి, కొన్ని అయాన్స్ ఏమో టెంపరీ హార్డ్నెస్ ఇస్తే, కొన్ని అయాన్స్ ఏమో పర్మనెంట్ హార్డ్నెస్ ఇస్తాయి వాటర్ కి. సో ఈ క్లార్క్స్ ప్రాసెస్ దేనికి యూజ్ చేస్తామంటే టెంపరీ హార్డ్నెస్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆ పాయింట్ రాయాలి. ఇట్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్
దేన్ని రిమూవ్ చేస్తాం మనం? 2 types ఆఫ్ హార్డ్నెస్ ఉంటుంది. ఒకటేమో టెంపరరీ ఉంటుంది, ఇంకోటేమో పర్మనెంట్ అన్నాం. సో ఇట్ ఈస్ యూజ్ టు రిమూవ్ టెంపరరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. టెంపరరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. సో వాటర్కి ఉండే టెంపరరీ హార్డ్నెస్ రిమూవ్ చేయడానికి ఈ ప్రాసెస్ ని యూజ్ చేస్తాం. అదొకటి. ఇంకోటి ఏం రాస్తాం? 2 marks కాబట్టి ఎలా చేస్తారు? 4 marks ఇచ్చినా అంతకంటే ఏం రాయలేము. ఇక్కడ టెంపరరీ హార్డ్నెస్ కి రీజన్ ఏంటంటే బైకార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. బైకార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం అంటే కాల్షియం బైకార్బోనేట్. దానికి ఏం యాడ్ చేసాం? సఫిషియంట్ అమౌంట్ లో లైమ్ వాటర్ యాడ్ చేస్తాం. దాన్ని మనం కాల్షియం హైడ్రాక్సైడ్ అని కూడా రాస్తాం. సో యాడ్ చేసినప్పుడు ఏమొచ్చింది? కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ వచ్చింది కదా. ఈ కాల్షియం కార్బోనేట్ వాటర్, ఇందులో కాల్షియం కార్బోనేట్ సాలిడ్ ఉంటుంది, వాటర్ లిక్విడ్ ఉంటుంది. ఇది ఆక్వస్. ఓకే, ఇది కూడా ఆక్వస్, కాల్షియం బైకార్బోనేట్. సో ఈ కాల్షియం బైకార్బోనేట్ ని లైమ్ వాటర్ తో, సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ లైమ్ వాటర్ తో ట్రీట్ చేస్తే మనకి ఏమొచ్చింది? కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ వచ్చింది. సో దీన్ని ఫిల్టర్ చేస్తాం మనం. ఫిల్టర్ చేస్తే ఏమవుతుంది? కాల్షియం కార్బోనేట్ మొత్తం సపరేట్ అయిపోతుంది. అంటే కార్బోనేట్ బైకార్బోనేట్ గా కన్వర్ట్ అయిపోయి సపరేట్ అయిపోయింది. అంటే మిగిలింది ఏంటి? సాఫ్ట్ వాటరే కదా. సింపుల్ కదా. సో దీన్ని బ్యాలెన్స్ చేయండి. ఇక్కడ 2 కాల్షియం ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 రాస్తాం. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ 2 + 2 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 2 రాస్తాం. ఇక్కడ రాయాల్సిన పాయింట్ ఏంటి? ఇక్కడ ఇంకొక పాయింట్ రాద్దాం. బైకార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం +2 అండ్ మెగ్నీషియం +2. ఓకే, కాల్షియం ఇక్కడ ఎంజీ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంజీ తీసుకుంటే అప్పుడు MgCO3 తో పాటు ఇంకొక ప్రోడక్ట్ వస్తుంది, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ వస్తుంది. ఓకే, సో అది అవసరం లేదు. వాళ్ళు ఇచ్చే 2 marks కి మనం అదంతా రాయక్కర్లేదు. సో బైకార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం రియాక్ట్స్ విత్ లైమ్ వాటర్. దాన్ని మనం కాల్షియం హైడ్రాక్సైడ్ అని కూడా అంటాం. లైమ్ వాటర్ అండ్ రిమూవ్ calcium carbonate. Okay, to convert hard water ఇప్పుడు ఏమవుతుంది? టెంపరరీ హార్డ్నెస్ అయినా ఏదైనా సరే, హార్డ్ వాటర్ టు సాఫ్ట్ వాటర్. హార్డ్ వాటర్ ఇప్పుడు ఏమైపోయింది? సాఫ్ట్ వాటర్ అయిపోయింది. ఎందుకు? కాల్షియం బైకార్బోనేట్ అయాన్స్ కి లైమ్ వాటర్ యాడ్ చేసాం కాబట్టి అది కాల్షియం కార్బోనేట్ ఎలిమినేట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఏదైతే వాటర్ ఉందో అది సాఫ్ట్ వాటర్. ఓకే, ఇంకా డిఫరెంట్ మెథడ్స్. యాక్చువల్గా 4 marks అడుగుతుంటాడు కాబట్టి మీరు 4 marks వీడియోస్ చూస్తే కనుక అది ఈజీగా అర్థమవుతుంది. సో ఇంత రాస్తే సరిపోతుంది క్లాస్ ప్రాసెస్ అంటే. ఓకే, సో మేజర్ గా మనకు 2 marks అడిగే క్వశ్చన్స్ ఇంతకంటే ఎక్కువ అడగరు. ఒకవేళ అడిగినా మనం 4 marks నేర్చుకున్నాం అనుకోండి, అందులోంచి హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ చేసేసి మనకు అడుగుతారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్రిపరేషన్ ఎట్లా, ఏదైనా ఒక ప్రిపరేషన్ మెథడ్, లేదంటే ప్రాపర్టీస్ ఏవైనా 2 అడగడం, లేదంటే డిఫరెంట్ 4 marks లో మెథడ్స్ ఉంటాయి. వీడియోస్ చూస్తే కనుక మీరు కాల్గన్ మెథడ్ అని, అలాగే అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అని, అవి ఓన్లీ 1 అడిగితే దాన్ని 2 marks గా ఇస్తూ ఉంటారు. సో అవి చూస్తే మీకు అన్ని కవర్ అయిపోతాయి. ఇవి చూస్తే 4 marks కూడా కవర్ అవుతాయి. ఓకే, సో ఇది 2 marks. 4 marks వీడియోస్ కూడా చూడండి. ఓకే, ఆల్ ది బెస్ట్.